సర్వే జన సుఖినో భవంతు. సభ్యులందరికీ శుభోదయం. ఈరోజు నేను మీకు తీర్థం గురించి చెప్తాను. తీర్థ ప్రసాదాల్లో 4 రకాలు ఉంటాయి. 1 జలతీర్థం, 2 కషాయ తీర్థం, 3 పంచామృత తీర్థం, 4 పానక తీర్థం, 1 జలతీర్థం. ఈ తీర్థం ద్వారా అకాల మరణం, సర్వరోగాలు నివారించబడతాయి. అన్ని కష్టాలు ఉపశమనాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది. 2 కషాయ తీర్థం. ఈ తీర్థం కొల్లాపురంలో శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు మూకాంబిక దేవాలయం, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలామాలిని దేవాలయం, అస్సాంలోను ఈ శ్రీ కామాక్ష దేవాలయంలో ఇస్తారు. రాత్రి పూజ తర్వాత తీర్థాన్ని కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించడం ద్వారా కనిపించని రోగాలు త్వరలో నయమవుతాయి. 3 పంచామృత అభిషేకం తీర్థం. పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. 4 పానక తీర్థం. శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహదేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి, పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతి ఆర్జించారు. కారణం, స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు. పానక తీర్థాన్ని సేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండటం జరగదు. రుమాటిజం, ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్థం పానకం సేవించడం ద్వారా మధుమేహం వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల బాధ ఉండదు. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది పానకాల గురించి నాకు తెలిసిన సమాచారం. ఇంకో సమాచారంతో రేపు కలుద్దాం. అప్పటిదాకా సెలవు. సర్వే జన సుఖినో భవంతు.